ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ నుంచి జనం బాట పట్టింది. ఇప్పుడు ప్రస్తుతం కవిత గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. మేడం, జనం బాట పట్టారు, దీని గురించి అసలు ఎందుకు గురించి స్టార్ట్ చేస్తారు? అంటే ప్రధానంగా ఒకటండి, ఇవాళ తెలంగాణలో ఎక్కడికక్కడ పరిపాలన స్తబ్దంగా ఉన్నది. 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నిలుపుకున్నటువంటి పరిస్థితి కనబడటం లేదు. ఒక పక్క ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నిలుపుకోవట్లేదని పోరాటం చేస్తున్నారు. ఇంకొక పక్క ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, వాటి కోసము పోరాటం చేస్తున్నారు. అంటే ప్రతినిత్యం పోరాటం చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, పాపం రైతులు కష్టపడి పండించినటువంటి పంట రోడ్ల మీద ఆరబోసుకుంటే వానబడి ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. ఒకవేళ ప్రభుత్వం తొందరగా కొనుగోలు కేంద్రాలు పెడితే ఆ పరిస్థితి ఉండేది కాదు. అంతకుముందు కళ్ళాలు కట్టించినాం పొలాలల్లో, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. కనీసం కళ్ళాలు కడదామని ఆలోచన లేదు, ఉన్న కాడికి పెంచుదామని లేదు. అంతకుముందు రైతు కేంద్రాలు కట్టినాం, వాటిని వాడుకునే దిక్కు లేదు, ఆ పరిస్థితి లేదు. పసుపు బోర్డు అన్నారు, బోర్డు తప్ప అందులో ఉన్నది ఏం లేదు. సో ఇట్లా ఎక్కడికక్కడ ఒక శూన్యత ఆవహించి ఉన్నది, ఎక్కడికక్కడ ఒక నైరాశ్యం ఉన్నది ప్రజల్లో. కాబట్టి ఖచ్చితంగా జాగృతి కార్యకర్తలు, నాయకులు మేమందరం కూడా ముందుకెళ్తాం. ప్రజలకు ఉండేటటువంటి సమస్యల్ని హైలైట్ చేస్తాం. అక్కడ ఉండేటటువంటి కలెక్టర్లతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ, మంత్రుల మీద కానీ ఒత్తిడి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాం. దానికోసమే జనం బాట పట్టినాం. ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ప్రజల సమస్యలు తెలియంది కాదు. ప్రజలకు కవిత అనే నాయకురాలు పరిచయం లేని వ్యక్తి, అంటే పరిచయం అవసరం కూడా లేదు. ఇప్పుడు ఎందుకు జనం బాట పట్టాల్సి వచ్చింది, ప్రజల మధ్యకి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? అంటే ఒకటి బ్రదర్, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు కూడా అందరం వేచి చూసినాం ఏం జరుగుతుంది ఏంది అని. నిరంతరం క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు అని. కానీ ఈ 2 ఏళ్లలో కూడా కనీసం ఒక ఫ్రీ బస్సు తప్పితే ఇంకొక పని కూడా ప్రభుత్వం చేసినటువంటి దాఖలా కనబడటం లేదు. సో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, మొదలు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. బీసీ బిల్లు దగ్గర నుంచి మొదలు పెడితే, మహిళలకు 2500 దగ్గర నుంచి మొదలు పెడితే, తులం బంగారం దగ్గర నుంచి మొదలు పెడితే అసలు ఒక్కటంటే ఒకటి దాంట్లో కూడా వాళ్ళు ముందడుగు వేయడం లేదు. సో మాలాంటి సంస్థల ఒత్తిడి ద్వారా ప్రభుత్వాలు పనిచేస్తాయని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. 1. 2, గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి కొన్ని అంశాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అందులో ప్రధానంగా నేను చెప్పినటువంటి నిన్న అమరవీరుల కుటుంబాలకు మనమే 1200 మంది చనిపోయినని చెప్తిమి, మనమే అసెంబ్లీలలో మాట్లాడితిమి, మనమే పాడేలు మోస్తిమి. కానీ వాళ్ళకు కూడా, ఆ కుటుంబాలకు కూడా న్యాయం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి. ఉద్యమకారులు ఉన్నారు చాలామంది, కొంతమందికి న్యాయం జరిగింది, పదవులు వచ్చినాయి. కానీ ఇంకా వేలాది మందికి కనీసం గుర్తింపు కూడా రాలేదు. సో వాళ్ళు కోరుకునేది ఒకటి, మాకు ఐడి కార్డు ఇవ్వండి అంటారు, వాళ్ళు ఎక్కువ కూడా ఏం అడుగుతలేరు. సో ఉద్యమకారులకు పెన్షన్ రావాలి. ఇట్లాంటి అంశాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం జాగృతి ఇక్కడ స్థాపించి, జాగృతి రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి బీజం పోసిందే జాగృతి. కానీ ఇప్పుడు ఇదే జాగృతికి సంబంధించి గత నాయకులు కావచ్చు మీపైన ఉండి మీపైనే మీ విమర్శలు చేస్తున్నారు, ఎట్లా చూస్తారు? రాజకీయాలు అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ నాకంటే ఎక్కువ ప్రజలు గమనిస్తున్నారు. అంటే మనం పెంచి పోషించినటువంటి అనేక మంది నాయకులు మనల్ని విమర్శ చేయడం అనేది రాజకీయాల్లో కొత్త కాదు. కానీ ఆ చేసేటటువంటి విమర్శ సద్విమర్శ కావాలి, ప్రజల పక్షాన ఉండే విమర్శ కావాలి. అట్లా కాకుండా ఏదో పర్సనల్ విమర్శలు చేస్తే ప్రజలు కూడా వాటిని ఆహ్వానించరు, మేము వాటిని పట్టించుకోదలుచుకోలేదు. మాకు పెద్ద సమస్య ఏంది, ఇవాళ ప్రజల సమస్యనే మా సమస్య, వాటి కోసమే ఫైట్ చేస్తాం. సో మేము ఆ దారిలో జనం బాట బట్టి మా బాటను మేము పోతున్నాం. ఇక చాలా మంది మొరుగుతుంటారు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఓటమికరమైన ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళపై కూడా మీరు విమర్శలు చేస్తున్నారు. నిన్న షకీల్పై కూడా విమర్శలు చేస్తారు. గతంలో జరిగిన అవినీతిని టార్గెట్ చేస్తారు మేడం. అంటే ఒక్కటండి, షకీల్ భాయ్ నాకు బోధనలో ఆయన పనిచేయలేదని నేను అనలే, డీసెంట్గానే మెజారిటీ వచ్చింది అక్కడ. ఆ అంశం పక్కన పెడితే షకీల్ గారు నిన్న వచ్చి ఆయన జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం తిరుగుతున్నారు. కానీ ఇక్కడ నవీపేటలో రైతులు నష్టపోతే, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ, ఆయన చుట్టుముట్టు తిరిగిన రైతులు వాళ్ళు నష్టపోతే కనీసం వచ్చి చూడలేదు అన్నది నా ఆవేదన, అంతే, ఏం లేదు. సో ఏ వ్యక్తి అయినా కనీసం వారి కోర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇష్యూస్ అడ్రస్ చేయాలన్నది మా ఆలోచన. ఇప్పుడు నేను ఎందుకు నిజామాబాద్ నుంచి మొదలుపెట్టిన జనం బాట కార్యక్రమం, నా ఊరు కాబట్టి, ఇక్కడ నుంచి నన్ను ప్రజలు గెలిపించారు కాబట్టి, ఇక్కడ నుంచి నన్ను ఆదరించారు కాబట్టి, సో ఇక్కడ సమస్యలను హైలైట్ చేయడం అనేది నా ప్రాథమిక బాధ్యత. తర్వాత యావత్ తెలంగాణ కూడా బాధ్యత ఉంటుంది. కాకపోతే అందుకే ఒక పర్టికులర్గా వ్యక్తిని టార్గెట్ చేసి చెప్పడం, ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీ వెళ్ళిన కాబట్టి నిన్న చెప్పడం జరిగింది. ఇవాళ నిజామాబాద్ రూరల్కి వెళ్తూ ఉన్నాం, అక్కడ ఒక రైతు ఆత్మహత్య ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే పంట చేతికి వచ్చే సమయానికి అటవీ అధికారులు వచ్చి మందు జల్లి కంప్లీట్గా పంటను నాశనం చేసి, ఎంత దారుణం అండి అది, ఎవరైనా చేస్తారు అట్లా. అటువంటి అంశాలను తప్పకుండా మనము
ఎదుర్కోవాలి. ఆర్ఓఎఫ్ఆర్ కింద ఆయనకు పట్టా వచ్చిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మంచి చాలా రోజుల నుంచి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మేము కూడా ప్రయత్నం చేసినాం, కట్టలేకపోయినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఎట్లా చేయాలనేటటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసమే ముందుకెళ్తా ఉన్నాం. చివరి చెప్పండి, బీసీ నినాదం ఎత్తుకున్నారు. బీసీ నినాదం సంబంధించి ఇటు మహేష్ కుమార్ గారు కూడా మీ యాత్రకి స్వాగతించారు. అసలు బీసీ రిజర్వేషన్ కావాలంటే ఎవరి దగ్గర ఆగింది మేడం? అసలు ఎందుకు బీసీ రిజర్వేషన్ కావాలంటే ఏం లేదండి, మన అరవింద్ గారు ఫస్ట్ మొదలుపెట్టి మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది బీసీ బిల్. ఎందుకంటే అక్కడ మోదీ గారిది మైనారిటీ గవర్నమెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీద, నితీష్ కుమార్ గారి మద్దతు మీద వారి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నాయి. ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోర్ మెంబర్స్ రెసిగ్నేషన్ చేయాలి. మనం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో చేసినామో అదే ప్రయత్నం, అదే పరిస్థితి ఇవాళ జరగాలి. అట్లా జరిగితేనే సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇది బీసీ రిజర్వేషన్ సంబంధించి పార్లమెంట్లో ఎవరైతే బీజేపీ ఎంపీలు గెలిచారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తే బీసీ నినాదం ఏదైతే సక్సెస్ అవుతుందో అంతే బీసీ రిజర్వేషన్ కూడా నడుచుకుంటూ వస్తుందని చెప్తున్నారు. అలాగే జనంబాటకు సంబంధించి ప్రజల మధ్యకు మరోసారి వెళ్తున్నాను, వాళ్ళ సమస్యలు తీర్చేందుకు ముందుకు సాగుతానంటూ కవిత చెప్తుంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.